హాయ్ అండి అందరికీ. ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీలో ఏదైతే సొంత పార్టీ వ్యక్తులు సొంత పార్టీ వాళ్ళని చంపుకుంటున్న ఘటనలు అనేవి ఈ మధ్యకాలంలో చాలా తీవ్ర స్థాయిలో ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరిని ఏదైతే సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులే చంపించడం జరిగింది. వీరయ్య చౌదరి ఒక కీలకమైన వ్యక్తి, నారా లోకేష్కి కానీ అలాగే చంద్రబాబు నాయుడుకి కానీ సన్నిహితమైన వ్యక్తి. అయితే అలాంటి వ్యక్తిని చంపించింది ఎవరు, అంత ధైర్యం ఎవరికి ఉంటుందంటే వాళ్ళు కూడా సొంత పార్టీ కార్యకర్తలే అని చెప్పేసి మనకైతే తేలడం జరిగింది. అయితే అక్కడ ఎందుకు వీరయ్య చౌదరిని చంపించారంటే ఆధిపత్య పోరు వల్ల, ఏదైతే అధికార ఆధిపత్య పోరు వల్ల చంపించారని చెప్పేసి మనకి అర్థమైంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కూడా అవే విషయాలు చెప్పారు. తర్వాత వీరయ్య చౌదరి ఘటన ముగిసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏదైతే పల్నాడు జిల్లాలో ఏదైతే కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని మరొక టీడీపీ వ్యక్తులు స్కార్పియోతో గుద్దించి చాలా దారుణంగా మర్డర్ చేశారు. అది కూడా పెద్ద చర్చనీయాంశమైంది, వైరల్ అయింది. ఆ ఇష్యూలో ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళ వెనకుండా అని చెప్పేసి కేసు పెట్టారు. అయితే అల్టిమేట్గా అక్కడ చంపించింది ఏంటంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి ఆధారాలతో సహా మనకైతే తెలిసిందనమాట. అంటే ఈ రెండు ఘటనల్లో కూడా టీడీపీ వ్యక్తులు టీడీపీ వాళ్ళని చంపుకోవడం జరిగింది. అయితే ఈ రెండు ఘటనలు పక్కన పెడితే ఇప్పుడు ఒక భారీ మర్డర్ ప్లాన్ అయితే బయటికి వెలుగు చూసిందనమాట. అదేంటి అంటే మనందరికీ తెలుసు, అనంతపురంకి సంబంధించిన అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయన ప్రస్తుతం అర్బన్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే ఆయన అనుచరులు ఏదైతే లోకల్గా ఉన్న సుధాకర్ నాయుడిని బెదిరిస్తున్నారు. సంథింగ్ వాళ్ళ మధ్య ఏమి గొడవలు ఉన్నాయో, ఆధిపత్య పోర్లు సేమ్ అది కూడా. అయితే ఈ విషయాన్ని ఏదైతే సుధాకర్ నాయుడు ఎమ్మెల్యే అనుచరులు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పేసి సుధాకర్ నాయుడు ఎస్పీకి, అనంతపురం ఎస్పీకి కంప్లైంట్ చేశారు. అయితే అనంతపురం ఎస్పీ ఏదైతే అంతర్గతంగా ఇన్వెస్టిగేషన్ చేసి అవును వీళ్ళని చంపడానికి ప్రయత్నాలు జరుగుతుంది, ఏదైతే సుధాకర్ నాయుడిని చంపడానికి ప్రయత్నాలు జరుగుతుంది అని చెప్పేసి అనంతపురం ఎస్పీ గుర్తించడమే జరిగింది. గుర్తించి ఏదైతే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపారు. అయితే ఈ రిపోర్ట్ని చూసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఎలక్ట్ అయ్యారు. అసలే ఇప్పుడే ఏదైతే పల్నాడు ఘటన కానీ వీరయ్య చౌదరి ఘటన కానీ ఇవే టీడీపీ పార్టీకి చెడ్డ పేరు తీస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఘటన జరిగితే పెద్ద స్థాయి చర్చనీయాంశం అవుతుంది, క్యాడర్లో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుందని చెప్పేసి ఏదైతే అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ని అలాగే సుధాకర్ నాయుడిని అమరావతి పిలిపించి వాళ్ళిద్దరికీ క్లాస్ ఇస్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఎందుకో కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు పెరిగిందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరు పడక వాళ్ళ పార్టీ వాళ్ళే ఇట్లా చంపించుకోవడం అనేది టీడీపీ పార్టీలో కొంచెం కలవరానికి గురి చేస్తుంది అనమాట. దీని మీద మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.